జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా శాస్త్రీయంగా తీసుకొచ్చిన చారిత్రాత్మక భూ సంస్కరణలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటూ సిగ్గులేని క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక మంచి చట్టాన్ని అందులో ఏదో అభద్రతా భావం ఉంది అన్నటువంటి భావం కలిగించి ప్రజలకి జగన్ గారి ఫోటో ఉంది, తద్వారా ఈ భూములన్నీ ఆయన తీసుకెళ్ళిపోతాడు అని సర్వే రాళ్లపై ఉన్నటువంటి జగన్ ఫోటోను కూడా ఆనాడు చెరిపేసినటువంటి వాయనం. అయితే అందులో ఉన్నటువంటి మంచి మంచి ప్రయోజనకరమైనటువంటి చట్టరీత్యా పేద ప్రజలకి భూ హక్కుదారులకి దక్కబడినటువంటి విషయానికి సంబంధించి అనేక అంశాలు సమగ్రంగా ఆనాడు మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక సైంటిఫిక్ మెథడ్లో ఒక సీనియర్ అధికారులను పెట్టి ఆ రోజు సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్గా ఉన్నటువంటి సిద్ధార్థ్ జైన్ ఒక సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సీనియర్ ఆఫీసర్. అలాగే మొన్నటి వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా, స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరజ్ కుమార్ ప్రసాద్, అలాగే ఆనాడు రెవెన్యూ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక మంచి ఆఫీసర్గా ఉన్న ఉషారాణి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకా ఇతర అనేక మంది ఉన్నతాధికారులతో పర్యవేక్షణలో ప్రతి నెల కూడా దీని మీద సమీక్షలు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ చాలా చక్కగా తయారు చేసినటువంటి ఈ చట్టాన్ని కులమతాలు లేని సమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి సుపరిపాలన అందిస్తామన్నటువంటి భావంతో ఆ వేళ చేశాం. అసలు ఈ చట్టం రావడానికి దీని అవసరం సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల తాలూకు అవసరాలను, ఇబ్బందుల్ని తెలుసుకొని మరి ఈ చట్టం రూపొందించాలి, ప్రజలకి మెరుగైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ అందించాలి, ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలన్నటువంటి భావంతో అసమగ్రంగా ఉన్నటువంటి విధానాన్ని పక్కన పెట్టి చక్కగా రైతులకు భూ హక్కు కల్పించాలి, భూ యజమానులకి శాశ్వతమైనటువంటి రికార్డులు అందించాలని చెప్పినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు అటువంటి దాన్ని తప్పుగా చూపించడం, దానివల్ల ఏదో ప్రజలకు అనేక రకాలుగా నష్టం జరిగిపోద్దని చెప్పడం, ఇవన్నీ చంద్రబాబు చేసినటువంటి దిక్కుమాలినటువంటి కార్యక్రమాలు. నాడు దెయ్యం నేడు దేవుడు ఎన్నికల ముందు భయపెట్టారు, ఇప్పుడు రీసర్వే 2.0 అని పొగుడుతున్నారు. వీళ్ళు చేసిందంతా అదే. మేము ఆనాడు ఏవైతే సమగ్రంగా పరిశీలించి ప్రవేశపెట్టామో అదే అంశాలను ఈవేళ 2.0 అని చెప్పి పొగుడుతున్నారు. అదే టెక్నాలజీ, జగన్ తెచ్చిన QR కోడ్, జియో ట్యాగింగ్, డిజిటల్ రికార్డులనే వాడుతున్నారు. మరి దిక్కుమాలిన రాజకీయం, పాస్బుక్ లోపల ఉన్న వ్యవస్థ జగన్ది, కేవలం రంగు మార్చింది చంద్రబాబు. రద్దు చేసే ధైర్యం ఉందా కనీసం? ఒకవేళ మేము చేసిన చట్టం తప్పైతే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలి కదా. మరి రద్దు చేయకుండా అదే చట్టాన్ని వీళ్ళ మళ్ళీ కొనసాగిస్తుంది. అంటే మీ తాలూకా మరి మీరు కనిపెట్టి కొత్తగా చేసినటువంటి విధానం ఏంటో మరి మాకైతే అర్థం కావట్లేదు. బాబు నోటే నిజం, రైతు చూసి సంతకం పెట్టాక పాస్బుక్ వస్తుందని ఇప్పుడే బాబు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు ఇదంతా. చారిత్రాత్మక భూ సర్వే గుణాంకాలు, తేదీలు, ఇది గతంలో 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రీసర్వే. మరలా మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలి, భూ హక్కు, భూరక్ష పట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మరి జగన్ గారు, నాది అదృష్టం, ఆ రోజు నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నాను, ఈ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం నాకు సభలో వచ్చింది. మరి మీరు చూడండి,
సర్వే ఆఫ్ ఇండియా ఏపీ ప్రభుత్వానికి సర్వే ఆఫ్ ఇండియాకి మధ్యన ఎంఓయు ఆనాడు జరిగినటువంటి సెటిల్మెంట్ ఇది. అందులో నేను కూడా మరి ఉన్నాను రెవెన్యూ మంత్రిగా. సర్వే ఆఫ్ ఇండియా వారితో ఒప్పందం చేసుకున్నటువంటి చట్టం ఇది. మరి ఇటువంటి చట్టాన్ని తప్పని చెప్పి ఏదో భూదందా జగన్ గారికి, ఈ భూములన్నీ జగన్ గారికి వెళ్ళిపోతాయి అని మోసపూరితమైన మాటలు చెప్పినటువంటి చంద్రబాబు ఎన్నికల్లో ప్రయోజనం కలగాలి, రైతుల ఓట్లు దండుకునేదానికి, భూ యజమానుల తలక ఓట్లు తీసుకునేదానికి తప్పుడు విధానం. ఆ రోజు మరి దీన్ని కూడా తప్పుగా పెట్టినటువంటి సందర్భం. ఇక పట్టాదారు పస్తాల్లో వివరాలు చూస్తే చేతితో రాసి ఉంటాయి అవి. మావి స్పష్టంగా వాళ్ళకి మాకు తేడా మీరు చూడండి. ఇదేమైనా క్లారిటీ ఉందా? చేతితో రాసినవి ఇవన్నీ పర్ఫెక్ట్గా సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి వివరాలు. అలాగే ఏది తీసుకున్నా భూ యజమానులకు ఒక సైంటిఫిక్ మెథడ్లో చేసినటువంటి వివరణ. ఇప్పుడు వాళ్ళని చూస్తే పాత పట్టాదారు పుస్తకాల్లో మ్యాప్లు లేవు.